ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడదామంటే ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్లుగా సీఎం, మోదీ 10 ఏళ్లుగా సీఎం ఉండవచ్చు, అనగా పీఎంగా ఉండవచ్చు. పేదల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా? పాలమూరు బిడ్డ సీఎం కుర్చీపై కూర్చుంటే ఓర్వలేకపోతున్నారా? ఎవడైనా మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పాలమూరు బిడ్డలు మానవ బాంబులు అవుతారు, తొక్కి పేగులు తీసి మెడలో వేసుకుంటారు బిడ్డ అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కీలక కామెంట్ అయితే చేశారు. సీఎం అనగా బీఆర్ఎస్ సీఎం మాజీ కేసీఆర్ పడుకున్నారో కూర్చున్నారో కానీ టీవీ ఆన్ చేసి చూపించుర్రి అనే విధంగా లేపి మా కార్యకర్తల మీద ఆనా అంటూ ఈ రకంగా డైలాగులతో అవాకులు ఇచ్చారు. సీరియస్గా వార్నింగ్ అయితే ఇచ్చారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ రణరంగం ముసులుకుంది. 14 సీట్లు గెలిచి తీరుతాం, పాలమూరు నుంచే మొదటి సీటు గెలుస్తామనే విధంగా రాజకీయ ప్రతిపక్షాల పైన ఇటు మోదీకి ఇటు కేసీఆర్ను టార్గెట్ చేసి రాజకీయంగా విమర్శించడం జరిగింది అంటున్నారు రాజకీయ నిపుణులు.